కథ కథానందలహరి ఇది కమ్మని కథల లాహిరి కమ్మని కథల లాహిరి ఇది కమ్మని కథల కథానందలహరి సమూహ సభ్యులకి నమస్కారం. ఇప్పుడు వినబోయే కథానిక వలస. రచన చిర్రావూరు మదన్ మోహన్. సమర్పణ బిట్రా గజగౌరి. రాఘవరావు దంపతులకు ఒక కొడుకు కూతురు. ఇద్దరికీ పెళ్లి చేశాడు అనటానికన్నా పెళ్లి అయ్యింది అనొచ్చు. అంటే వాళ్ళ చదువులు ఉద్యోగాలతో పాటు వారి జీవిత భాగస్వాములను వారే ఎన్నుకున్నారు. అమ్మాయి అమెరికాలో, అబ్బాయి హైదరాబాద్లో స్థిరపడ్డారు. వీరిద్దరికీ చెరొక కొడుకు కూతురు. వారికి దాదాపు 10-12 ఏళ్ళు ఉంటాయి. ఆ ఏడు రాఘవరావు దంపతులు న్యూయార్క్కు ప్రయాణం అయ్యారు. రాఘవరావు కొడుకుతో పాటు మనవడు మనవరాలు తండ్రితో కారులో హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు బయలుదేరారు. దీనవదనంతో తాతయ్య బామ్మలను కౌగలించుకొని వీడ్కోలు తెలిపారు. 6 నెలలేగా ఇట్టే అయిపోతాయి, అట్టే వచ్చేస్తాం అని ఎంత చెప్పినా దుఃఖం ఆపుకోలేక ఏడ్చేశారు ఎయిర్పోర్ట్లో ఇద్దరు. అక్కడ న్యూయార్క్లో తాతయ్య అమ్మమ్మలను రిసీవ్ చేసుకోవడానికి పేరెంట్స్తో వచ్చిన మనవడు మనవరాలు చెరొక పూల బొకే తెచ్చి ప్రేమతో బామ్మ తాతయ్యలకి ఇచ్చారు. దాన్ని తీసుకుని ఇద్దరినీ కౌగలించుకొని ఎత్తి ముద్దాడారు ఆ ముసలి దంపతులు. కారు ఎక్కేటప్పుడు వారిచ్చిన చేతిలోని బొకేలను వాళ్లే కారు సీటు వెనకాల అలక్ష్యంగా పడేశారు పిల్లలు. రాఘవరావు దంపతులు ఇంతకుముందు 2-3 సార్లు అమెరికాకు వచ్చారు. ఇద్దరు పిల్లల ప్రసవానికి 2 సార్లు, తర్వాత ఇంకోసారి, ఇప్పుడు 4వసారి. పిల్లలిద్దరూ దారి పొడుగున సంతోషంతో వారికి తెలిసిన అమెరికా విశేషాల గురించి తాతయ్య అమ్మమ్మలకు చెబుతూనే ఉన్నారు ఇంటికి వెళ్ళేదాకా. రోజు ఐపాడ్లలోనూ ఐఫోన్లలోనూ ఇండియాకి ఫోన్ చేసి వీడియో కాల్స్లో మాట్లాడుతూనే ఉన్నారు పిల్లలు రాఘవరావు దంపతులు. అమెరికా పోగానే రాఘవరావు భార్య సీతమ్మ గారు వంటింటి సామ్రాజ్యాన్ని తన చేతుల్లో తీసుకుంది. కాఫీలు టీలు చేసివ్వటం, దోశలు ఉప్మా ఇడ్లీ వడలు చేయడం మొదలుపెట్టింది. ఆమెను కూతురు ప్రేమతో వారించి, ఎందుకమ్మా ఇక్కడికొచ్చి కూడా ఇంత శ్రమ పడతావు? నీ వంటకు నా వంటగదికి కాస్త విశ్రాంతి ఇవ్వు. ఇవన్నీ నీ మనవడు మనవరాలు తినరు, వాళ్ళేదో ఫోన్లో ఆర్డర్ చేసుకుంటారు, నువ్వు చేసినవి వేస్ట్ అవుతాయి అని సలహా ఇచ్చింది. రాఘవరావు కూడా 2 రోజులు మౌనంగా చూశాడు వీరి పద్ధతులు. ఆ రోజు ఆదివారం. బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ వడ చేసి భోజనాలు వండింది సీతమ్మ. ఎందుకండి ఇవన్నీ, మీకు అనవసరపు శ్రమ అన్నాడు అల్లుడు. రాఘవరావు కల్పించుకుని తన కూతురు అల్లుడు పిల్లలను ప్రేమతో పిలిచి బలవంతంగా బ్రేక్ఫాస్ట్ తినిపించాడు. ఆ సందర్భంలో తన అభిప్రాయం చెప్పాడు. మన వంటగదులు మన సంస్కారాలకు నెలవు. ఇక్కడ మనం వండే వంటలలో న్యూట్రిషన్లు క్యాలరీలు మాత్రమే కాదు, తరతరాల సాంప్రదాయ ప్రేమ అభిమానాలను పంచుతుంది. మన ఇంట్లో మనం ఏం తినాలో బయటవాడు నిర్ణయించకూడదు. ఒక పిజ్జాకి ఇంకో పిజ్జా ఫ్రీ, ఒక బర్గర్కి ఇంకో బర్గర్ ఫ్రీ అంటూ పోతే మన వంటిళ్ళు ఆ వ్యాపార సంస్థలకు వలసపోతాయి. ఇక ఇంట్లో మిగిలేది నిశ్శబ్దం మాత్రమే. ఒక కుటుంబం కలిసి మాట్లాడుకోవాలి, కలిసి ప్రార్థించుకోవాలి, కలిసి భోజనం చేయాలి. అప్పుడే ఆ కుటుంబం కుటుంబంగా కలిసి ఉంటుంది. అదే మన తూర్పు దేశాల గొప్పతనం. ఈనాడు ఇండియా, చైనా, జపాన్లలో ఇంకా సమిష్టి కుటుంబాలు ఉన్నాయి అంటే అదే కారణం. ఇక్కడలా విడాకుల జీవితం కాదు. వీళ్ళు ఒక కాలంలో సమిష్టి కుటుంబాలుగా ఉన్నవాళ్లే ఇప్పుడు స్విగ్గీలని జొమాటోలని పోషిస్తూ తమ పిల్లలను అనాథలను చేసుకుంటున్నారు. బయట భోజనం కొనడానికి అలవాటు పడితే ఇంట్లో పెద్దలకు గౌరవం, వంటింట్లో స్థానం తగ్గిపోతుంది. వీలైనంత వరకు మీ వంటింటిని యాక్టివ్గాను గౌరవంగాను చూసుకోండి అని ముగించారు. కూతురు అల్లుడు మౌనంగా విన్నారు. అర్థం కాకపోయినా తాతయ్య మాటలకు తల ఊపారు పిల్లలు. అమెరికాలో 6 నెలలన్నది అప్పుడే అయిపోయింది. అందుకే ఆరంభం అయింది రాఘవరావు సీతమ్మల ఇండియా ప్రయాణం. అమెరికా మనవడు మనవరాలు ఎయిర్పోర్ట్లో కావలించుకుని ఏడుపుతో వీడ్కోలిచ్చారు. హైదరాబాదులో విమానం దిగగానే మనవడు మనవరాలు హాజరు. తాతయ్య బామ్మలను కావలించుకొని వెల్కమ్ హోమ్ అని ఇద్దరికి చెరొక బొకేలు ఇచ్చారు. రాఘవరావు దంపతులు ఒకరినొకరు చూసుకున్నారు. కారులో ఇంటికి పోయేటప్పుడు, బామ్మ ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏమిటో తెలుసా? చీజ్ పిజ్జా అండ్ వెజ్ బర్గర్. ఈ ఆదివారం ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అన్న మాటలు విని రాఘవరావు దంపతులు ముఖం చూసుకున్నారు.
వలస కథానిక విన్నారు. రచన చిర్రావూరు మదన్ మోహన్. సమర్పణ బిట్రా గజగౌరి.